Please do subscribe to Prajabheri News Channel. साई संविदो साई लोक भवाप्नोति साईने सहमोदते श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। अनंत कोटि ब्रह्मांड नायक राजाधिराज योगिराज परब्रह्म स्वरूप श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज కాలనివాసులకు సాయి భక్తులకు మనవి చేయలేమనగా మనము మన సాయిబాబా మందిరంలో ప్రతి గురువారం రోజు రాత్రి 8 గంటలకు పల్లకి సేవ నిర్వహించడం జరుగుతుంది. ఈ పల్లకి సేవలో భక్తులందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని మనవి చేస్తున్నాము. మీరందరూ వచ్చినట్టయితేనే ఆ పల్లకి సేవ అనేది ఫలప్రదంగా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు సాయిబాబా మందిరంలోకి వచ్చి పల్లకి సేవలో పాల్గొనాలని మనవి చేస్తున్నాము. మన అయోధ్యలో నిర్మించబడుతున్నటువంటి భవ్య మందిరం శ్రీరామ మందిరం. ఈ శ్రీరామ మందిరాన్ని 22వ తారీఖు రోజు నాడు మన ప్రధానమంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరుగుతుంది. ఆనాడు బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. కాబట్టి మనకు అయోధ్య తీర్థ ట్రస్ట్ వారు మనవి చేసినట్లుగా మనము మన ప్రాంతంలో ఉన్నటువంటి గుళ్ళన్నింటినీ కూడా శుద్ధి చేసుకొని సంప్రోక్షణ గావించుకొని మనమందరం కూడా భజనలతోటి ఆ రాముని 14వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు ప్రతిరోజు ఒక 2 గంటల పాటైనా కానీ మనం ఆ రాముని దలుచుకుంటూ భజన చేసినట్టయితే మనం ఆ రాముడి యొక్క కృపను పొందగలుగుతాము. అట్లాగే 22వ తారీఖు రోజు ప్రతి ఇంటిలో ఒక 5 దీపాలు వెలిగించి మన సాయిబాబా మందిరానికి వచ్చి ఇక్కడ మన కమిటీ వారి చేత ఏర్పాటు చేయబడినటువంటి భజన కార్యక్రమం కానీ ఇతరత్ర కార్యక్రమాలు కానీ ఆనాడు ప్రధానమంత్రి చేత ఆవిష్కరించబడుతున్నటువంటి మందిరం యొక్క విశేషాలను మనం గుడి దగ్గర నుండి కూడా పెద్ద స్క్రీన్ ద్వారా మనం చూపెట్టాలని ప్రయత్నిస్తున్నాము. కాబట్టి ప్రతి భక్తుడు మందిరం దగ్గరకు వచ్చి ఈ ప్రయత్నంను సఫలం చేయాలని మనం చేస్తున్నాం. తద్వారా మనం శ్రీరామచంద్రుడి యొక్క ఆశీస్సులు కూడా పొందగలుగుతాం. జై హింద్. కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి శ్రీ శివసాయిబాబా ఆలయ కమిటీ అధ్యక్షులు చట్ట సుదర్శన్ గారికి మరియు జనరల్ సెక్రటరీ అమర్జిత్ రెడ్డి గారికి మరియు కాలనీ కార్యవర్గ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను. వారు ఇలాగే అన్ని కార్యక్రమాలు
జరిపించి ముందుకు తీసుకెళ్లాలని సందర్భంగా వారిని కోరుతున్నాను. సాయిబాబా భక్తులు కూడా ఈ కార్యక్రమం పాల్గొంటున్నారు కాబట్టి వారందరికీ కూడా శుభాశిస్సులు శుభాభినందనలు తెలియజేస్తున్నాను. వారందరూ కూడా సాయిబాబా ఆశీస్సులు పొందాలని, అట్లాగే అయోధ్య రాముడి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుతున్నాను.